నోటీసులపై కేటీఆర్ స్పందించినట్టు తెలుస్తోంది. రేపు తాను విచారణకి హాజరు కావటం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కోర్టు కేసు ముగిసే వరకు ఆయన సమయం కోరినట్టు తెలుస్తోంది. రేపు ఈడీ విచారణకి కేటీఆర్ హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నోటీసులకి స్పందిస్తూ కేటీఆర్ తాను విచారణకి రేపు హాజరు కావటం లేదు అంటున్నారు. అంతేకాకుండా ఈ కేసుకి సంబంధించి క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేయగా దానిపై వాదనలు ముగిశాయి. అయితే రేపు కోర్టు తీర్పు వెలువడబోతోంది. సో కోర్టులో ఈ కేసుకి సంబంధించి కేసు ముగిసే వరకు కూడా సమయం కోరారు అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ధనలక్ష్మి, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈ రోజు ఏసీబీకి, రేపు ఈడీ ముందు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ రోజు హైడ్రామా చేసుకుంది ఏసీబీ, హైడ్రామా చోటు చేసుకుంది. ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్ళిన కేటీఆర్ కు అక్కడ కొద్దిగా హైడ్రామా మధ్య తిరిగి రావాల్సి వచ్చింది. అయితే రేపు ఈడీ విచారణ కూడా వెళ్లేందుకు సిద్ధమైన కేటీఆర్ రేపు గతంలో కోర్టును ఆశ్రయించిన ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై కోర్టులో సవాల్ చేసిన కేటీఆర్ కు రేపు తుది తీర్పు హైకోర్టు ఇవ్వనుందన్న విషయం బయటకు వచ్చింది. దీంతో రేపటి ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం లేదని కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేయడం జరిగింది. కేటీఆర్ ఈడీ విచారణ రేపు ఉదయం 11 గంటలకు హాజరవుతారని ముందుగా సమాచారం అందింది. కానీ రేపు కోర్టు గతంలో సవాల్ చేసిన కేసులో తుది తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో రేపు ఇక ఈడీ ముందుకు రాను కేటీఆర్ అని కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అయితే తుది తీర్పు వెల్లడించిన తర్వాతనే ఇందుకు సంబంధించి తాను నిర్ణయం తీసుకుంటున్నారని కేటీఆర్ ఈడీ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.